హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు గుడ్డుతో బిస్కెట్లు చేస్తున్నాను. 2 కప్పులు మైదా పిండి తీసుకుంటున్నాను. ఏ కప్పుతైనా 2 కప్పులు నేను తీసుకుంటున్నాను. 2 కప్పులు. ఒక కప్పుకు అది హాఫ్ కప్పు షుగర్ పౌడరు నేను మిక్సీ వేసుకుని పెట్టుకున్నాను. నేనైతే హాఫ్ కప్ వేసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే హాఫ్ కప్పే వేసుకుంటున్నాను. నెయ్యి కూడా పావు కప్పు వేసుకుంటున్నాను. దీంట్లోకి ఒక ఎగ్గు బాగా గిన్నెలో అది అట్లా మ్యాక్స్ చేయాలి. అది అట్లా ఒక్కటి ఎగ్ వేసుకుంటున్నాను. నేను 2 కప్పుల పిండికి ఒక్కటి ఎగ్ వేసుకుంటున్నాను. గుడ్డు అట్లా గిన్నెలో వేసుకుని, లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేను ఒక గుడ్డే కాబట్టి మ్యాక్స్ వేసుకుంటున్నాను. వేసుకుని చక్కగా బాగా కలుపుకోవాలి. మనకి గట్టిగా కొంచెం సరిపోలేదు, అది ఎగ్గు అని అనిపిస్తే కొంచెం పాలు చేతికి తడి చేసుకుని కలుపుకోవచ్చు. ఎక్కువ వేసుకోకూడదు. ఊరికే అట్లా తడి చేసుకుని కలుపుకుంటే మనకు చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో సేమ్ అట్లా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకుని మొత్తం కూసేపు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసి కూసేపు పక్కన పెట్టుకుంటే చక్కగా అది మెత్తగా అయిపోతుంది. నేను పక్కన పెట్టుకుని నుంచి తీసాను. పక్కన పెట్టుకుంటే చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఒక ప్లేటు కానీ, లేకపోతే చపాతీది ఉంటుంది కదా చేసుకునేది పీట, ఆ పీట మీద కానీ చక్కగా ఒత్తుకుని మనం మూత ఏదైనా షార్ప్గా ఉన్న మూత ఉంటే ఆ మూతతో చక్కగా రౌండ్గా బిస్కెట్లు కట్ చేసుకుంటే చక్కగా వస్తాయి. నేనైతే ప్లేట్ మీద ఈజీగా ఉంటుందని చెప్పి ప్లేట్ మీద చేస్తున్నాను. చపాతీ కర్రతో అట్లా మరీ పలసగా ఒత్తుకోకూడదు, మరీ మందంగా ఒత్తుకోకూడదు. మీడియంగా ఒత్తుకుంటే చక్కగా వేగుతాయి నూనెలో వేయగానే. చక్కగా అట్లా ఒత్తుకోవాలి. నేనైతే నా దగ్గర ఒక మూత ఉంది. ఆ మూతతో నేను అట్లా కట్ చేస్తున్నాను. మీరు దగ్గర ఏదైనా షార్ప్ మూత ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చు. బిస్కెట్లు అట్లా అంటే చక్కగా వచ్చేస్తాయి. తీసుకొని పక్కన పెట్టుకొని మొత్తం అలాగే చేసుకోవాలి. మొత్తం నేను అయిపోయింది, చేసేసాను. నాకు ఆ బిస్కెట్లు అయినాయి. పొయ్యి మీద బాండ్లీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మీడియంగా పెట్టుకోవాలి. నూనె కాగినాక కొంచెం మరీ హీట్గా అవ్వకూడదు. నూనె కొంచెం లైట్గా కాగితే సరిపోతుంది. మరీ హైలో కాగితే బిస్కెట్లు ఊరికే కలర్ వచ్చేస్తాయి, లోపలికంట వేగవు. మీడియంగా పెట్టుకుంటే చక్కగా లోపలికంట వేగుతాయి. జాగ్రత్తగా వేసుకోవాలి. నూనెలో వేసుకునేటప్పుడు నూనె చెయ్యి మీద పడుతుంది. వేయగానే గరిటె పెట్టకూడదు. కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకోవాలి.
వేగిపోయినాయి, బిస్కెట్లు రెడీ అయిపోయినాయి. అట్లా వేగాలి, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగితే బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. గుడ్డు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.